హలో హాయ్, దిస్ ఈస్ యువర్ సహాను వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ మైసూర్ పాక్ అండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని పాకంకి రెడీ చేసుకుంటున్నాను. కప్ ఆయిల్, 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో సేమ్ అన్ని ఆ కప్పుతోనే కొలతలు తీసుకోవాలి. తీగ పాకం రావాలండి. పాకం రెడీ అవుతుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ నేను కుంకుమ యాడ్ చేస్తున్నాను. కుంకుమ స్కిప్ చేయొచ్చు. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండలేకుండా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 to 10 మినిట్స్లో మనం స్మూత్గా చేసేసుకొని మనము ఇంకోవైపు ఆయిల్ సిమ్లో వేట్ చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్క గరిటె వేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఒక గరిటె ఆయిల్ మిగిల్చుకోవాలండి. మొత్తం వేసేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ప్యాన్ సపరేట్ అవ్వాలండి. కొంచెం మిక్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇలా ప్యాన్ సపరేట్ అవుతూ ఉంటుంది పిండి అనేది. చూడండి అలా. ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ కానీ లేకపోతే మందంపాటి ఏదైనా గిన్నె బౌల్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకొని మనము ఈ పిండంతా అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. పిండంతా అందులో వేసాక లాస్ట్లో మనం మిగిల్చుకున్న గరిట ఆయిల్ పైనుంచి అలా వేసేసుకోవాలండి. చూడండి కలర్ అలా వస్తుంది. నేను ఒక 5 మినిట్స్కి అలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం గట్టి పడిపోయింది. ఒక 1 అవర్ తర్వాత నేను ఇలా సపరేట్ చేస్తున్నాను. ఇలా వేసేసుకొని తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మైసూర్ పాక్ మనం చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. Thank you so much for watching, and once again please do like, share and subscribe to Hanu Vlogs. Thank you.